ఫారినర్స్ నీకు ఎక్కువ ఫ్యాన్స్ కదా? అంటే ఫస్ట్ స్టార్టింగ్ నేను తెలుగులోనే చేశా, రీచ్ వెళ్ళేదే కానీ ఫాలోయింగ్ ఎక్కువ ఉండేది కాదు, అంటే ఫాలో చేసేవాళ్ళు కాదు. మరి అర్థం కాలేదు మన తెలుగు వాళ్ళు ఎందుకని అంత వెళ్ళేవి, మిలియన్స్ లో వ్యూస్ వెళ్ళాయి నేను తెలుగులో చేసినప్పుడు కూడా. ఫాలోవర్స్ ఫాలో చేయరు ఎందుకని మరి చేయరు. అంటే నేను అట్లా చూస్తా కొంచెం ఒక రోజు ఇట్లా ఎక్స్ప్రెషన్స్ వీడియో చేస్తే బాగుంటది, అంటే కొంచెం డిఫరెంట్, అంటే ఏ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుంది అని, ఇలా ఎవరు చేయలేదు, కొంచెం కొత్తగా మనం ఓన్ కంటెంట్ ఇట్లా చేద్దాం అన్నప్పుడు చేస్తే, సో అప్పుడు అవి కొంచెం మన ఇండియా కాకుండా వరల్డ్ వైడ్ గా వెళ్ళటం, అవి రీచ్ వస్తాం మొదలు పెట్టింది. సో అప్పుడు ఫాలోవర్స్ నేను ఒక 2-3 days లో అప్పుడే చూసాను, ఒక 2-3 days లో నాకు 3 lakhs 4 lakhs ఫాలోవర్స్ వచ్చారు 2-3 days లో. తర్వాత అట్లా ఇంకా అదే కంటిన్యూ చేశా, అంటే ఇంగ్లీష్ లోనే కొంచెం ఎక్స్ప్రెషన్స్. తర్వాత సో వాళ్ళు అలా యూకే యుఎస్ ఫాలోవర్స్ మెసేజ్ చేస్తూ ఉంటారా వాళ్ళు? వాళ్ళందరూ మెసేజ్ చేస్తారు. ఏమని పెడుతుంటారు నార్మల్ గా వాళ్ళు? నార్మల్ గా అంటే ఏం పెడతారు, మీ రీల్స్ బాగుంటాయి, ఇంకా అట్లా మనల్ని అప్రిషియేట్ చేస్తుంటారు. కొంతమంది ఫన్నీగా కామెంట్స్ పెడుతుంటారు, కొంతమంది అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఫారినర్స్ వాళ్ళు కూడా అందరూ ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు ఎక్కడైనా. కొంతమంది అప్రిషియేట్ చేస్తారు, కొంతమంది మనల్ని పెడుతున్నట్లుగా పెడతారు.